నమస్తే, వెల్కమ్ టు బెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వస్తే అసలు ఆ మాజీ స్పీకర్కి ఏమైంది, ఎందుకంత అసహనంగా ఉన్నారు? జగన్ తనకు పోస్టు పీకేయడంతో అసంతృప్తితో ఉన్న తమ్మినేని సీతారాం అటు జనసేన పైన గుర్రుగా ఉన్నారు. ఈ మాజీ స్పీకర్ పీకలేకపోయిన పవన్ కళ్యాణ్ పార్టీలోకి నేనెందుకు చేరతానంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన జనసేనలోకి వెళ్లేందుకు ప్రయత్నించారని, అయితే అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ లభించలేదనే ప్రచారం కూడా జరుగుతుంది. అందుకే ఆ పార్టీ పైన సీతారాం చిటపట్లాడిపోతున్నట్లుగా బయట చర్చించుకుంటున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం వైసీపీ ప్రభుత్వ హయాంలో కీలక నేతగా వ్యవహరించారు. స్పీకర్గా పనిచేశారు. సభాపతి పదవిలో ఉండి కూడా జగన్ వద్ద మంచి మార్కులు కొట్టేసేందుకు టీడీపీ అధినేత పైన తరచుగా విమర్శలు చేసేవాడు. మొన్నటి ఎన్నికల్లో కూటమి సునామీలో కొట్టుకుపోయిన తమ్మినేని సీతారాం గత కొన్ని రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు సైతం చాలా దూరంగా ఉంటున్నాడు. ఈ క్రమంలోనే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పలు నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను మార్చిన జగన్ ఆమదాల వలసలో తమ్మినేనికి జలక్కిచ్చాడు. తమ్మినేని సీతారాంను శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ వైసీపీ పరిశీలకులుగా నియమించారు. ఇదే సమయంలో సీతారాం సొంత నియోజకవర్గం ఆమదాల వలసకి కొత్త ఇన్ఛార్జిని నియమించారు. ఆమదాల వలస వైసీపీ ఇన్ఛార్జిగా చింతాడ రవికుమార్ను జగన్ నియమించారు. అయితే కొత్తగా వచ్చిన వ్యక్తి తమ్మినేనిని కనీసం పట్టించుకోవటం లేదట. తన సీనియారిటీని కూడా గౌరవించటం లేదని తమ్మినేని తెగ ఫీల్ అవుతున్నారట. మరోవైపు తనను పక్కన పెట్టిన జగన్ తీరుపైన తీవ్ర అసంతృప్తితో ఉన్న తమ్మినేని జనసేనలో చేరాలనే ఆలోచనలు చేస్తున్నట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం కూడా జరిగింది. ఈ ప్రచారం జరుగుతుండగానే వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తమ్మినేని సీతారాం నివాసానికి వెళ్లటం ప్రాధాన్యత సంతరించుకుంది. వైసీపీ కార్యక్రమాలకు తమ్మినేని దూరంగా ఉండడంతో పాటు ఆయన పార్టీ మారుతున్నారంటూ ప్రచారం కూడా జరుగుతున్న నేపథ్యంలోనే బొత్స అక్కడికి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. అయితే బొత్స కలిసిన రోజే తమ్మినేని సీతారాం పార్టీ మార్పు అంశంపైన స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. తన కుమారుడు ఆసుపత్రిలో ఉన్నాడని, అందువల్లే తాను పార్టీ కార్యక్రమాలకు హాజరు కాలేకపోయినట్లుగా తమ్మినేని సీతారాం చెప్పుకొచ్చాడు. అంతేకాదు, పీకలేకపోయిన పార్టీలో తానెందుకు చేరతానంటూ జనసేనాని పైన ఘాటైన వ్యాఖ్యలే చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం తర్వాత వైసీపీ ముఖ్య నేతలంతా పార్టీని వీడుతున్నారు. వైసీపీలో ఉంటే మనుగడ ఉండదని భావించి భవిష్యత్తును వెతుక్కుంటూ వెళుతున్నారు. ఇప్పటికే 3 రాజ్యసభ సభ్యులు, 4 ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. మరికొందరు లైన్లో ఉన్నారని కూడా అంటున్నారు. ఉత్తరాంధ్రలో ఇప్పటికే వైసీపీ నుంచి కీలక నాయకులు ఇతర పార్టీలోకి వెళుతున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు తన కుమారుడి భవిష్యత్తు వెతుక్కునే పనిలో పడ్డారని అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన దగ్గర నుంచి ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ధర్మాన పార్టీ మారటం ఖాయమనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. కొంతకాలంగా మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండడంతో జనసేనలోకి జంప్ అంటూ శ్రీకాకుళం జిల్లా పొలిటికల్ సర్కిల్స్లో హోరెత్తింది. తమ్మినేని సీతారాం దశాబ్దాల పాటు జిల్లా రాజకీయాల్లో కీలకంగా ఉన్నారు. టీడీపీ నుంచి అనేక సార్లు గెలిచి మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత ప్రజారాజ్యంలో చేరారు. 2009లో ఆ పార్టీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2009లో ఆ పార్టీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2014 నాటికి వైసీపీ గూటికి చేరారు. ఆ పార్టీ నుంచి వరుసగా 3 సార్లు ఎన్నికల్లో పోటీ దిగ్గా 2019లో మాత్రమే గెలిచారు. అందుకు ఆయనకు స్పీకర్ పదవి దక్కింది. 2024 ఓటమి తర్వాత తమ్మినేని సైలెంట్ అయిపోయారు. వైసీపీ నుంచి నేతలంతా వెళ్ళిపోతుండడం, రాష్ట్రంలో బలమైన కూటమి ప్రభుత్వం ఉండడంతో ఆయన పక్క పార్టీల వైపు ఓ చూపు చూశారట. గతంలో తమ్మినేని ప్రజారాజ్యంలోనూ పనిచేశారు. ఈ క్రమంలోనే తన కుమారుడికి రాజకీయ భవిష్యత్తు కోసం పార్టీ మారేందుకు ఆయన జనసేన వర్గాలను సంప్రదించారనే గుసగుసలు కూడా వినిపించాయి. అయితే తమ్మినేని చేర్చుకునేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభ్యంతరం చెప్పారట. అందుకనే వస్తానన్నా వద్దన్నారనే కోపంతోనే తమ్మినేని జనసేనాని పైన హాట్ కామెంట్స్ చేశారని అంతా చర్చించుకుంటున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ పై తమ్మినేని చేసిన వ్యాఖ్యల పట్ల జన సైనికులు కూడా మండిపడుతున్నారు. తమ్మినేనిని 4 పేకాలనుకుంటే పవన్ కళ్యాణ్కు పెద్ద సమయం పట్టదని అంటున్నారు. తమ్మినేని అసెంబ్లీలో చేసిన నిర్వాకాల గురించి ఇప్పటికే పలు రిపోర్ట్లు కూడా బయటకు వచ్చాయి. తమ్మినేని ఫేక్ డిగ్రీ సర్టిఫికేట్ వ్యవహారం అప్పట్లో రచ్చరచ్చైంది. ఈ క్రమంలోనే తమ బాస్ తలుచుకుంటే
తట్టుకోలేమంటూ తమ్మినేనికి జన సైనికులు వార్నింగ్లు ఇస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే తమ్మినేని తప్పించి జగన్ కొత్త నాయకత్వం పెట్టడంతో ఆ పెద్దాయన పరిస్థితి ఏంటన్న చర్చ కూడా జరుగుతుంది. తన కుమారుడి భవిష్యత్తుపై తమ్మినేని దిగులుతో ఉన్నారని అంటున్నారు. అలా ఆయనకు కూటమి పార్టీలో చేరే పరిస్థితి లేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారట. ఈ నేపథ్యంలో తమ్మినేనితో బొత్స ఏం చర్చించారనేదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఆముదాల వలసలో తమ్మినేని రాజకీయాలకి ఫుల్ స్టాప్ పడినట్లేని వైసీపీ వర్గాలే గుసగుసలాడుకుంటున్నాయి. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అండ్ మీకేం చేయాలో తెలుసు కదా, ఈ వీడియోని లైక్ చేసేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.